గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక కాంగ్రెస్ సర్కారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సభలు ఏదైతుందో, ఏ పథకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సో ఇలాంటి పథకాల కోసము నిన్నటి నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసింది సర్కార్. అధికారులు ఆ గ్రామాలకు వెళ్ళి లబ్ధిదారులను ఎంపిక చేయడం, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకాలు అమలయ్యే విధంగా వాళ్ళను దరఖాస్తులు తీసుకోవడం, ఆ లబ్ధిదారులను ఎంపిక చేయడం, ఈ కార్యక్రమం నిన్నటి నుంచి చేపట్టింది. సో పారదర్శకంగా జరగాలి ఈ కార్యక్రమం, ఎందుకంటే గతంలో చాలా వరకు నిజమైన లబ్ధిదారులకు రాలేదనేది ఈరోజు సర్కారు అధికారులను నియమించి గ్రామ సభలు నిర్వహిస్తుంది. సో నిన్న మనం చూసాం గ్రామ సభల్లో ఏ రకంగా రసాబసగా మారిందనేది. కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులు లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తుంటే అక్కడ గందరగోళ ఆందోళన. ఏంటంటే నిజమైన లబ్ధిదారులకు రాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ రేషన్ కార్డు, ఇట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ పేర్లు చదవడం అక్కడ గందరగోళానికి దారితీసింది. చాలా వరకు కొన్ని గ్రామాల్లో బహిష్కరించారు, అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు మీరు దరఖాస్తులు తీసుకుంటారు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇలాగనే దరఖాస్తులు తీసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప మాకు ఇచ్చింది లేదు, చేసింది లేదు, రేషన్ కార్డు లేదు, ఏది లేదు. ఈరోజు మళ్ళీ మీరు వచ్చిన దాదాపు 1 ఇయర్ అవుతుంది, మీరు అలా దరఖాస్తులు తీసుకోవడమే తప్ప చేసింది లేదు. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎంపిక చేయకుండా ఎవరో ప్రభుత్వ ఉద్యోగులను, అదేవిధంగా సంపన్నులను సెలెక్ట్ చేసి మీరు పేర్లు చదువుతుంటే మాకు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆందోళన చేస్తుంటే మళ్ళీ అధికారులు చెప్తున్నారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. అలా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటాం? సో ఈ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అసలు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు ఇప్పటివరకు అమలు చేస్తుంది ఏంటి అని కూడా అధికారులు నిలదీస్తున్నారు ఆయా ప్రాంతంలో. సో ఇది ఇటు బీఆర్ఎస్ కూడా దీనికి అవకాశంగా తీసుకొని నిన్న మనం చూసాం, కొన్ని పోస్టులు పెట్టడం చూశారు కదా, ప్రభుత్వాన్ని ఏ రకంగా నిలదీస్తున్నారని. కనీసం పోలీసులు లేని అధికారులు గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇక మంత్రులు చూస్తేనేమో వేరే ప్రాంతాలకు హెలికాప్టర్లో వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు. అసలు ఎవరిని ఇక్కడ ప్రజల్ని పట్టించుకునే దాఖలు లేదని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది. మరి నిజంగా ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ ఏంటంటే నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాలు అందాలని. కానీ అక్కడ నిన్న చూస్తే కొన్ని ప్రాంతంలో ఏ రకంగా ఎంపిక చేశారనేది మనం స్పష్టంగా చూసాం. ఈరోజు కూడా ఉంది. కానీ ప్రజలు మాత్రము పూర్తిగా ఎందుకు కాంగ్రెస్ సర్కార్ను నిలదీసే పరిస్థితి వస్తుంది అనే దానిపైన మనం చర్చిద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చే సంవత్సరం అవుతున్నప్పటికీ మరి ఎందుకు ఆ స్థాయిలో ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి? అంటే అధికారులు సరిగ్గా చేయలేకపోతున్నారా, లేక నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేయలేకపోతున్నారా, లేక ఇచ్చిన పథకాలు ఏవైతే హామీలు ఏవైతే ఇచ్చారో ఎన్నికల ముందు ఇవి అమలు చేయకపోవడంతో ప్రజల ఆగ్రహంతో ఉన్నారా? కాంగ్రెస్ చెప్తూ ఉంది తట్టుకోలేకపోతున్నారు ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు వెళ్తుంటే. సో కొందరిని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అధికారులను వస్తే వాళ్ళ పైకి ఉసకొలుపుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. మరి అందులో వాస్తవం అవుతుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి కూడా సీనియర్ నాయకులు ఆచార్య గారు కూడా లైవ్లో జాయిన్ అయిపోతారు. ముందుగా ఒకసారి మల్లయ్య గారి దగ్గరకు వద్దాం. మల్లయ్య చెప్పండి, మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కోదాడ నియోజకవర్గంలో. సో నాకు తెలిసి మీ నియోజకవర్గంలో నిన్న గ్రామ సభలు నిర్వహించినట్టున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అక్కడక్కడ ఆందోళనలు అవన్నీ మనం చూసాం. ఏంటి నిజంగానే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారా, లేక ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లు మీరు కొంతమంది అక్కడ ఉన్న గ్రామ సభలకు వెళ్తే ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై ఉసుకొల్పుతున్నారా? ఏ రకంగా చూడాలి దీన్ని? ఇప్పుడు మీడియాలో మీరు కూడా అనేక సంవత్సరాలుగా జర్నలిస్టులుగా ఉన్నారు, మీ అనుభవాలు కూడా మీకున్నాయి. అది స్వచ్ఛందంగా ప్రజలు ఈరోజు బహిష్కరించే పరిస్థితి, తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందా, ఎవరన్నా రెచ్చగొడితే అని అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అది ఒక గ్రామంలో 2 గ్రామాలలో చేయగలుగుతారు ఎవరైనా చేస్తే. యావత్ తెలంగాణలో అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండలాలలో చేయటం అనేది అసాధ్యం. ప్రజలు ఈ రోజు ఎవరో తిరగబడమనంటున్నో, ఎవరో చెప్తున్నో వినే పరిస్థితిలో లేరు. ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోగలిగిన పరిస్థితులలో ఉన్నారు. రేషన్ కార్డు తప్పులు తడగ్గా ఆల్రెడీ ప్రతి గ్రామానికి 30 అని చెప్పేసి లెక్కపెట్టి, కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు 60 అని చెప్పి లెక్కపెట్టి పేర్లు లిస్ట్ అవుట్ చేసి ఆ కార్డును కూడా పంపించారు. అందులో ఎవరు కూడా అర్హులు లేరు. ఆల్రెడీ భూములు ఉన్నోళ్ళు, పట్టాలు ఉన్నోళ్ళు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు, ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఉన్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు. అర్హత ఉన్నోళ్ళకి ఎవరికి కూడా ఆ కార్డు రాలేదు. ఆ విషయం బహిర్గతమైంది. తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు.
అదే రకంగా ఈ రోజు ఏమంటున్నారు, రైతు బంధు పేరు మీద 26వ తారీఖు నుంచి మొదలు పెడతాము అని చెప్పి చెప్తున్నారు. 2 కార్లు ఆల్రెడీ అయిపోయినాయి. మొదటి కారుకి గతంలో డిసెంబర్లో ఏవైతే మేము ఎన్నికలప్పుడు ఉంచిన పైసలు ఉన్నాయో హైకోర్టుకు పోయి ఆశ్రయించి ఆ పేరు ఒకవేళ ఇప్పుడు డిస్బర్స్మెంట్ జరిగితే ప్రభుత్వానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ కి మేలవుతుంది అని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించి ఆపిరు. ఆ పైసలు 7,000 కోట్ల రూపాయలు వేయాల్సిన ప్రభుత్వం 2 ఎకరాలకి 3 ఎకరాలకి మించి ఎవరికి వేయలేదు. మిగతా పైసలు ఏమైనాయో మన అందరికి కూడా తెలుసు. ఆ తర్వాత 2వ పంటకి వేయలేదు. ఇది 3వ పంట. ఈ 3వ పంటకి వేయడానికి 26వ తారీఖు నుంచి వేస్తామని చెప్పేసి నిర్ణయం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ సభలలో ఫీల్డ్లేవి, రాళ్లేవి, రప్పలేవి, వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములేవి మేము వెరిఫై చేస్తాము, మీరు అప్లికేషన్లు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఈ 2-3 రోజులలో తీసుకున్న అప్లికేషన్లు ఎప్పుడు వీళ్ళకి రావాలి, ఎప్పుడు వాటిని స్క్రూటినీ చేయాలి, ఎప్పుడు 26వ తారీఖు నుంచి చేయాలి, ఇది సాధ్యపడే విషయమేనా? మీకు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న వాటిని నిర్ణయించాల్సిన అధికారులు ఈ సంవత్సర కాలంగా కాలయాపన చేసి 2 పంటలకు పోగొట్టి 3వ పంటకు కూడా వేయటానికి డేట్ నిర్ణయం చేసి ఇంతవరకు వేయకుండా ఇప్పుడే అప్లికేషన్లు తీసుకుంటే అది సాధ్యపడుతుందా? ఆ విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరు ఈ రోజు అవగాహన లేని వాళ్ళు లేరు. వీటన్నిటి మూలాన ఇప్పటి వరకు 100 రోజులలో ఇస్తా అన్న మీ ప్రభుత్వం డిసెంబర్ మామూలుగా 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్న ప్రభుత్వం ఇంతవరకు చేయకపోగా 100 రోజులలో హామీలు అమలు చేస్తా మల్లయ్య గారు ఒక పాయింట్ ఇక్కడ అక్కడ కాదు మల్లన్న ఒక నిమిషం మల్లన్న అక్కడ కొంతమంది నేను చూశాను కొన్ని విజువల్స్ చూస్తే అక్కడ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు అంటున్నారు అసలు ఎన్నిసార్లు మీరు ఈ దరఖాస్తులు తీసుకుంటారు సార్, గతంలోనే 10 ఏళ్ల పాటు మేము ఈ దరఖాస్తులు ఇచ్చి అలసిపోయాము, మాకు వచ్చిన పథకం లేదు, మళ్ళీ మీరు అలాగనే చేస్తున్నారు అన్నది. అంటే అక్కడ మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు, మీరు ఇచ్చింది కూడా ఏం లేదు ఇప్పటివరకు అని. దానికే మేమేమంటామంటే ఆ రోజు మామూలుగా మా 10 సంవత్సరాల కాలంలో ఆన్ రికార్డే కదా ఎన్ని రేషన్ కార్డు ఇష్యూ అయినాయి అనేది ఆన్ రికార్డే కదా. ఇప్పుడైతే మామూలుగా డేటా తెలిసిపోతుంది కదా. మేమేదో చెప్పుకోవటానికో మేమేదో ఇవాళ అధికారంలో ఉండి ఊకదంపుడు ఉపన్యాసాల కోసం వేదికల మీద మాట్లాడట్లే కదా. డెఫినెట్ గా మేము లక్షలాది కార్డులను ఇవ్వటం జరిగింది అర్హులైన వాళ్ళకి, వేరుబడ్డ వాళ్ళకి, కొత్త పెళ్ళైన వాళ్ళకి. కాకపోతే సంపూర్ణంగా కాకపోవచ్చు, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో కాకపోవచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి రాకపోవచ్చు. కానీ ఆ ప్రక్రియని ఈ రోజు మళ్ళీ ఒక విషయం చెప్పండి, అసలు ఎందుకు మళ్ళీ ఒక విషయం ఉంటే మీకు ఒక పర్యవేక్షణ లేకపోతే, అధికారుల మీద ఒక ఆజమాయిషీ లేకపోతే, అధికారులకి గాలి కొద్ది పెట్టేసి మామూలుగా మీ ఇష్టారాజ్యంగా చేయమనంటే ఈ రోజు అర్హత ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అనర్హులకి కార్డు ఇస్తే ఇబ్బంది పడేది ప్రజలే కదా. ఆ విషయాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం. రైట్, ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్యన్న చెప్పండి. చూసాం కదా నిన్నటి నుంచి గ్రామ సభలు నిర్వహించారు. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలనేది అధికారులను పంపించి ఆ గ్రామంలోని ఆ లబ్ధిదారులను తీస్తే నిన్న కొన్ని జిల్లాల్లో మనం చూసాం, చాలా వరకు ప్రతి జిల్లాలో ఏదో ఒక దగ్గర ఆందోళన, అధికారులను నిలదీయడము, ఇలాంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనుకుంటారు అంటే గతంలో కూడా ఇలాగనే అన్యాయం అయింది, ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కూడా ఈ రకంగానే అన్యాయం చేస్తున్నారు. అసలు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను లేదంటే మరొకరినో ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వాళ్ళను లేదంటే ఈ రకంగా అక్కడ ఉన్న నిజమైన లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు అసలైన వాళ్ళని ఎంపిక చేయలేకపోతున్నారు అని చెప్పేసి నిలదీస్తున్నారు. అదే కారణం అనుకోవాలా? లేదు అంటే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయలేదు కాబట్టి దానికి ప్రజలు ఆగ్రహంతో ఈ రకంగా అధికారులను నిలదీస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, అధికారులకు కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలలో క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ గందరగోళాలు. కాలయాపన చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏ రకంగానైనా లబ్ధిదారులకు ఇస్తున్నాం అనేటువంటిది ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంత పూర్తి ఏదో అడావిడిగా గ్రామాల మీదకి అధికారులను పంపించి ఈ తతంగాన్ని పూర్తి చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించండి, ఇదేమి దేశంలో కొత్త కాదు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ. గతంలో ఎంఆర్ఓలే ఊర్లలో ఉండేటువంటి ప్రజల్ని ఆ విఏఓలు, విఆర్ఓలు, పట్టువారీలు ఎంక్వైరీ చేసి రేషన్ కార్డులు వాస్తవమైన వాళ్ళకి ఇచ్చేది. అక్కడక్కడ కొన్ని జరిగితే కూడా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు మళ్ళా దాంట్లో రిజెక్ట్ కూడా చేసిన సందర్భాలని అవి రిజెక్ట్ చేసి ఈ రేషన్ ఇచ్చేటువంటివి కాకుండా వేరే పింక్ కార్డులో ఏవో ఇచ్చేది. ఇవాళ
ఇది ఒక ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలి, వీళ్ళందరూ పోవాలి, వీళ్ళందరూ చూడాలి. ఇట్లా మూడోదో ఇది నాలుగోసారి జరుగుతున్నది ఈ సంవత్సరంలో. ఓకే, ఈ ప్రక్రియ అంతా కాలయాపన కొరకే చేస్తున్నారు. ఎలక్షన్ లో ఇదొక హడావిడి చేయడం, అందరికి ఇగో మేము ఇన్ని రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇండ్లు ఇస్తున్నాం అనేటువంటిది. వాస్తవంగా అధికారులు ప్రజల్ని కోరుకున్నారు, అప్లికేషన్లు ఇవ్వమని, ఆన్లైన్లు ఇవ్వమన్నారు, అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారులు ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీలు చేసి వాస్తవమైన వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. దీంట్లో మళ్ళా కమిటీలు, ఇందిరమ్మ కమిటీలు, ఈ కమిటీలు, ఆ కమిటీలు అని చెప్పి చేసి ఇదేదో తతంగం చేసి మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ అవన్నీ ఉట్టిదే, నేను ఎవరికి చెప్తే వాళ్ళకి వస్తాయి, నేను మా కార్యకర్తలకే ఇస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏదో డ్రామా లేకుండా. ఇంకొకటి, రేషన్ కార్డుల ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, ఏమేమి ఇస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వము, వీళ్ళు ఇచ్చేటువంటి వసతులు లేదు. ఈవెన్ కార్డు ప్రింట్ చేసేటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రం ఇస్తుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్రమే ఇస్తుంది. వీళ్ళు ఇచ్చేది నాకు తెలిసి 1 కిలో బియ్యం మాత్రం మనిషికి ఇస్తే. ఆచార్య గారు మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ గతంలో కూడా మనం చూసాం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు, అవి కూడా ఇవ్వలేకపోయారు కదా. ఈరోజు సో కాంగ్రెస్ సర్కార్ చెప్పిన విధంగా ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులను పంపించి నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రయత్నం చేస్తుంది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వం ఇవ్వనందుకే కదా ఈ ప్రభుత్వానికి ఓట్లేసింది. గత ప్రభుత్వము వాళ్ళ జాగిరేదో పోతున్నది. నేను చెప్తున్నా కదా, ఒక ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఇవ్వలే కానీ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు కొన్ని కార్డులు ఇచ్చిర్రు. ఎన్ని అనేది లెక్క కరెక్ట్ గా నేను చెప్పలేకపోతున్నా, కొన్ని కార్డులు ఇచ్చిర్రు. కానీ నాకు తెలిసినటువంటి గ్రౌండ్ రియాలిటీ ప్రకారం 70% లబ్ధిదారులు, అంటే పెళ్లి కాకముందుకు అప్లై చేసుకుంటే తన కొడుకు 10 ఏళ్ళు వచ్చినా 9 ఏళ్ళు వచ్చినా తనకు రేషన్ కార్డుగా రాలే. చాలా మందికి రేషన్ కార్డు లింకే ఉండదంటే, రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే LPG సిలిండర్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే కొన్ని గవర్నమెంట్ స్కీమ్లు వస్తాయి. మరి ఇది తెలిసినటువంటి ఈ గవర్నమెంట్లకు, ఈ వీళ్ళ నాయకులకు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వడానికి పెద్ద ప్రతిబంధకాలేంది? ఎంక్వైరీ చేయడము, ఆయన ఆర్థికంగా లేకపోతే IT ప్లేయరా లేకపోతే ఇంకేదా చూసుకొని ఇవ్వాల్సిందే కదా, MROలకు ఇవ్వాల్సిందే కదా. ఈ కాలయాపన ఏంది? ఇది మూడోసారి, ఇది 4వసారి వాళ్ళ అధికారుల దగ్గరికి ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం 2 సార్లు మీరు అప్లై చేసుకున్నారు. ఇంటింటికి తిరిగి వీళ్ళు రేషన్ కార్డు ఉందా లేదా, నిజమైన లబ్ధిదారులను ఏ కులం ఏది ఏ జాతి కనుక చేస్తే రేషన్ కార్డు ఉందా లేదా, ఇయ్యాలా వద్దా అట్లనే చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీరు అన్నట్లు ఈ డ్రామాలంతా కూడా వాళ్ళేదో వాళ్ళ జాగిరి పోయినట్టు వాళ్ళు చాలా మందికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు. వీళ్ళు వచ్చినాక ఇదేదో ఇక మోసుకొస్తున్నాం ఇక వస్తాయి అని నాకు అర్థం కాదు. ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, ఎందుకొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బర్డన్ పడుతున్నది. నిజంగా కూడా మేము గ్రామాలలో చూస్తాం, సంబంధం లేని వ్యక్తులకు, అవసరం లేని వ్యక్తులకు ఆ బియ్యం కూడా తీసుకుపోరండి. కొందరు వాళ్ళకి బియ్యం కార్డులు ఉంటాయి, బియ్యం అవసరం ఉన్న లేవు, బయట పోయి 10-20 రూపాయలకు 15 రూపాయలకు అవే బియ్యం కొనుక్కుంటారు. అవునండి ఆచార్య గారు, నేను ఏమంటున్నా, మీ దగ్గరే ఆన్సర్ ఉంది చూడండి. మీరే అన్నారు అవసరం లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చారని మీరు అన్నారు గతంలో. సో ఈసారి కాంగ్రెస్ సర్కార్ అదే చేస్తుంది కదా, నిజమైన లబ్ధిదారుల కోసమే కదా గ్రౌండ్ కి అధికారులను పంపించి. నిజమైన ఇచ్చి అవసరం లేని తీసే ఎవడొద్దు అంటున్నాడు. ఇప్పుడు అవసరం లేదు. ఇలా మనకు తెలుసు ప్రాక్టికల్ గా 40% బియ్యము కింద అమ్మడం జరుగుతుంది. 40% బియ్యం. అది ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని కేసులలో ఎవరు ఊర్లలో ఏ రైస్ మిల్లు కొంటున్నాయి, ఎట్లా కొంటున్నాయి మాట్లాడదాం. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏంటి చూస్తూ ఉన్నాం, నిన్నటి నుంచి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పైన ఏ రకంగా ఆగ్రహంతో ఉన్నారో చూడండి, ప్రజలు ఏ రకంగా అధికారులు నిలదీస్తున్నారో చూడండి.
అనే విధంగా ఏంటి ఈ ఆగ్రహానికి, ప్రజా ఆగ్రహానికి ఏంటి కారణం అనుకోవాలి? ఏ అంశం మీద ప్రజలు ఈ రకంగా నిలదీస్తున్నారు అధికారులను? మ్యూట్లో ఉన్నారండి హర్షవర్ధన్ గారు. మాట్లా ఓకే హర్షవర్ధన్ గారు. రైట్ రైట్ ఓకే ఓకే మాట్లాడినారు. మాట్లాడండి. ప్రతిపక్షాలలోది పాపం ఆగ్రహం కాదు, అది అక్కస్సు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని వచ్చిన 13 నెలల్లో బాగా నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థను ఇలా గాడిలో పెడుతున్నటువంటి క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు చేసేది అక్కస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాకనే ఆచారణ చెప్పినట్టు 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో కొన్ని కార్డ్స్ ఇచ్చినట్టు చేసింది ప్రభుత్వం. ఎంత పర్సెంటేజ్ అంటే ఓన్లీ 4.2% మాత్రమే. అంటే వచ్చిన అప్లికేషన్లలో 8 సార్లు తీసుకున్నారు. గత టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 8 సార్లు సర్వేలు చేసి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఒక 4.18 2% కూడా కాదు, ఇంకా అవి మాత్రమే ఇచ్చిండ్రు. అవి కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనునాయులకు లేదా వాళ్ళ కార్యకర్తలకు ఇప్పించుకున్నటువంటి పర్సెంటేజే అది. అబ్సల్యూట్లీ. ఇవాళ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్థిక సమతుల్యత అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆల్రెడీ ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో స్కీములు తీసుకున్నారు. మీరు ఫస్ట్ వ్యాఖ్యానం చేసినప్పుడు ఒక మాట అన్నారు, అందరికీ ఇవ్వడం పొరపాటు. వాస్తవానికి గత ప్రభుత్వం అందరికీ ఇచ్చింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంప్లాయీ, ఐఐటి ప్లేయర్, అది ఫామ్ హౌస్ ఉందా, ఫామ్ హౌస్ లో బార్ రూమ్ ఉందా, బార్ రూమ్ ఉన్నటువంటి ఎక్స్టెంట్ కూడా మనకు రైతు బంధు వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. దానివల్లనే ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారింది. ఎందుకు చెప్తా ఉన్నా రాజేష్ అని అంటే, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను లాస్ట్ టైం డిన్నర్ పోయినా హైదరాబాద్ లో. వాళ్ళ రిలేటివ్ ఒక అబ్బాయి వచ్చిండు, ఆడు ఫారిన్ లో పర్ యానం 3.4 crores ఏమంట యుఎస్ లో. మేము డిన్నర్ చేస్తున్నాగానే ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు భరోసా బంద్ ఉంటుంది కదా, మెసేజ్ వచ్చింది. రాగానే ఆ పిల్లవాడికి ఒక 60 ఎకరాలు ఎంతనో ఉంది, దాదాపు 3 లక్షల చిల్లర మెసేజ్ వచ్చింది. రాగానే సంవత్సరానికి 3.5 కోట్లు సంపాదించే ఆ పిల్లోడు 3 లక్షలు రాగానే ఎంత సంబరపడిపోయిందంటే అంత సంబరపడిపోయిండు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాము. దీనివల్ల ఏమైంది, ఆర్థికంగా ఇవాళ మనం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు చేరుకున్నాం. దాన్ని గాడిన పెట్టాలి. నిజమైన బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో, ఇవాళ దాదాపు ఇప్పుడు కాదు గ్రామ సభ పెట్టి హంగామా చేయడం లేదు, గ్రామ సభ కంటే ముందే పంచాయత్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో, అది జూనియర్ పంచాయత్ సెక్రటరీలు, సీనియర్ పంచాయత్. అంటే ఇక్కడ ఒకటి హర్షవర్ధన్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫీల్డ్ ఎంక్వైరీ చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు కనీసం అధికారులకే ఫస్ట్ క్లారిటీ లేదు అనేది. ఇంకోటి మంత్రులు కూడా కనీసం పట్టించుకున్న ఆదాయం లేదు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా ఈ రోజు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు కదా, అక్కడ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి ఈ పేర్లు మీరు చేయడం ఏంటి, అసలు మేము కదా కూలీనాలి చేసుకుంటూ బతుకుతున్నాం, మాకు రాకుండా అక్కడ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఏంటి అనేది కదా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ మీరు కూడా అదే చేస్తున్నారు కదా, గతంలో ఏదైతే బీఆర్ఎస్ చేసినా. నేను అదే చెప్పబోతున్నా, మీ ముగ్గురికి నేను అదే సమాధానం చెప్పబోతున్నా. ఇప్పుడు నిన్నటువంటి గ్రామ సభలన్నా 24వ తారీఖు వరకు 25వ రోజు మొత్తం స్క్రూటినీ చేసి ఫైనల్ చేసే కార్యక్రమం ఇది. కానీ ఆల్రెడీ కలెక్టర్లకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము డిసెంబర్ 3వ వారం నుంచే పంచాయతీ సెక్రటరీలు, నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తా ఉన్నానంటే ఐఎమ్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పర్సన్, నేను జూనియర్ పంచాయత్ సెక్రటరీలకు గౌరవ అధ్యక్షుని, స్టేట్ లో ఓపీఎస్ లకు కూడా నేను గౌరవ అధ్యక్షుని. నా పంచాయత్ సెక్రటరీలు ఈరోజు డిసెంబర్ 17వ తారీఖు నుంచి గ్రామాల్లో తిరిగి సాగు అయిన భూమి ఎంత, లేఅవుట్స్ అయినటువంటి భూమి ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అన్న, నాది దేవరకద్ర పక్కన గోప్లాపూర్ అని ఉంటది, ఆ ఊర్లో ఉన్నది 574 ఎకరాలు, ఆ ఊరు శివారు. అందులో 113 ఎకరాలు ఇవాళ లేఅవుట్ అయింది. గత ప్రభుత్వంలో కూడా 113 ఎకరాలకు రైతు బంధు వచ్చింది, రైతు భరోసా. ఇవాళ 113 acres ఏదైతే ఉందో పక్కకు పెట్టిండ్రు. దాని పక్కనే గురకొండ అనే విలేజ్ ఉంటది, అక్కడ ఒక 27 ఎకరాలు ప్లాట్స్ అయినాయి, దాన్ని పక్కకు పెట్టిండ్రు. ఇది ఎప్పుడు నిన్ననే గ్రామ సభ అయితే ఈ రోజు పక్కకు పెట్టలే. డిసెంబర్ 17th నుంచి అఫీషియల్ గా, అంటే మీడియా పరంగా ఒక ప్రభుత్వ పరంగా కాకపోవచ్చు కానీ కలెక్టర్ల మీటింగ్ జరిగింది లాస్ట్ మంత్. కరెక్టే, మీరు చెప్పండి. నిన్న ఆయా జిల్లాలో కొత్తగూడెం జిల్లా చూసుకోవచ్చు, భద్రాద్రి చూసుకోవచ్చు, వరంగల్ చూసుకోవచ్చు, నల్గొండ, ఆదిలాబాద్, అంటే నేను చెప్పుకుంటే చాలా జిల్లాల్లో ఈ రకంగా ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి, ప్రజల నుంచి ఎందుకు ఈ రకంగా ఆందోళన చేస్తున్నారు, అధికారులు ఎందుకు నిలదీస్తున్నారు?
అంటే ఇవాళ ప్రజల దగ్గరికి 4 పథకాలకు సంబంధించి 4 అఫీషియల్స్ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నాడో ఆ దరఖాస్తుదారుని అదే గ్రామ సభలో అంటే మీన్స్ డొమైన్ లో పెడుతున్నారు. ఇగో పలానా హర్షవర్ధన్ రెడ్డి నేను 4 ఎకరాలు నాటేసిన, ఇక నాకు ఇది లేదు, లేదా అసలు కూలీని నేను గత సంవత్సరం 2023-24లో 20 నుంచి 30 రోజులు నేను రైతుకు అదే ఎన్ఆర్జీఎస్ కింద నేను తీసుకున్నా అని అంటున్నాడు. ఇది నిజమేనా అన్నప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీల మధ్యన ఉంటారు కదా లీడర్లుగా, ఏం పనులు కథరంగా చేసుకుని గ్రామాల్లో ఎస్ మేము కూడా చేసిండొచ్చు గతంలో. ఇది లీడర్లు ఆబ్జెక్షన్స్ చేయడం కాడ ఏం లేదు హర్షవర్ధన్ తప్పు చెప్తున్నాడు, నేను నిజం చెప్పినా సరే హర్షవర్ధన్ తప్పు చెప్తున్నా అనేసరికి అక్కడ నా పథకం ఏదైతుందో 4 ఆ పథకం సంబంధించిన ఆఫీసర్ నోట్ చేసుకుని మళ్ళీ ఒక సహాయకుని తీసుకొని హర్షవర్ధన్ చెప్పింది నిజమేనా కాదని ఆ రోజు సాయంత్రం వరకు రాటిఫై చేసుకుంటుండ్రు రాజేష్ అన్న. ఇంత మైక్రో లెవెల్ కి ఈ 4 రోజుల గ్రామ సభ నడుస్తుంది. టు బి ఫ్రాంక్ నేను రాజకీయంగా మాట్లాడడం లేదు, అక్కడ ఉన్న సీనియర్లు ఇద్దరు కూడా టు బి ఫ్రాంక్ ఏంటంటే మైక్రో లెవెల్లో ఎంక్వైరీ నడుస్తుంది. లేఅవుట్స్ అని ఇదేందో నాలా కన్వర్షన్ అయ్యి లేఅవుట్ కాకుండా ఉన్న వాటిని కూడా గుర్తిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే 2023-24లో కనీసం 20 రోజులు కూలీ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి భూమి ఉండకుంటే వాళ్ళకు కూడా ఇస్తున్నాం. భూమి ఉంటే రైతు భరోసా ఆల్రెడీ వస్తుంది కాబట్టి పారదర్శకంగానే జరుగుతుంది అంటారు మీరు. ఇప్పుడు రాజేష్ అన్న బోలమన్న ఒక్కటి నిమిషం, నేను సెకండ్లలో నిమిషాలలో గంటలలో జరుగుతానడం లేదు. నిన్నటువంటి ప్రారంభమైన గ్రామ సభ నాకు జాబ్ చార్ట్ తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. 24th ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 25th మధ్యాహ్నం వరకు స్క్రూటినీ చేసి 25th నైట్ వరకు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పథకానికి ఒక ఆఫీసర్ ఎంగేజ్ అయ్యింటూ తిరుగుతా ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే గ్రామాల్లో ఎవరైనా ఉచితాలు వస్తున్నాయి లేదా స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నప్పుడు గిట్టని వాళ్ళు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, తప్పు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అన్న నేను తప్పు ఎవరు చెప్పడం అనట్లేదు, తప్పు చెప్పే వాళ్ళు ఉంటారు. తప్పు చెప్పినప్పుడు ఏమన్నా అక్కడ రికగ్నైజ్ డొమైన్ లో పెడుతున్నారు. కాబట్టి ఇందాక చెప్పిన కదా హర్షవర్ధన్ చెప్తున్నా నిజమేనా అంటే నిజంగా ఉండి వాడు సౌండ్ ఉంటే ఎవడేమాను నేనేమన్నా ఏగి గెలికి ఉండింటే కదా గతంలో నాకు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఇక ఏమన్నా ఒక ఆబ్జెక్షన్ కూడా రాటిఫై చేసుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించింది. హర్షవర్ధన్ గారు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే నాకు తెలిసి నిన్న హర్షవర్ధన్ గారు ఆచార్య గారు చెప్పిండ్రు ఏమని పిల్లలు ఒక నిమిషమే నేను నా వైఫ్ ఉన్నాము రేషన్ కార్డు అప్లై చేసినాం, నా పిల్లలకి ఇద్దరికి పెళ్లి కాలే కానీ 10 ఏళ్లలో 2 పిల్లలకు పెళ్లిలైన వాళ్ళు అంటే వేరు పడ్డారు. కాదు ఇప్పుడు విషయం ఏంటంటే హర్షవర్ధన్ గారు ఒక పాయింట్ ఏంటంటే ఒక్క రోజుల్లో నిన్న ఈ స్థాయిలో దాదాపు ఎంత 12,000 చిల్లర 12,769 గ్రామాలు ఉంటే గ్రామ పంచాయతీలు ఉంటే నిన్న ఒక్క రోజు అధికారులు వెళ్తే 3,000 గ్రామాల పోలీస్ బందోబస్తు లేకుండా అధికారులు ఆ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. సో మొదటి రోజు 3,000 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటే మిగతా 7,000 పరిస్థితి ఏంటి, ఎట్లా చేస్తారు అనేది ఈ రోజు అధికారులు అదే ఆందోళన చెందుతున్నారు. రాజేష్ అన్న భక్తులు పారవశ్యంతో దేవుని మొక్కనికి పోయే గుళ్ళ దగ్గర కూడా పోలీసులు ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఉన్న దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగొద్దని. అక్కడ ఏదో దాడులు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మీద అధికారం మీద కాదు, ఒక గ్రామ సభ జరిగేటప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం నిలబడి అవాంఛనీయమైన సంఘటనలు జరగొద్దని పోలీసులు వెళ్తారు. ఇది దాన్ని కూడా మనం ఈ పోలీసులు లేకుండా బయటికి వెళ్ళింది రామారావు గానీ లేదా హరీష్ రావు గారు కానీ ఎక్కడండి ఎక్కడ నారాయణపేటలో మీటింగ్ ఉంటే హరీష్ రావు వస్తున్నాడంటే హర్షవర్ధన్ రెడ్డిని హైదరాబాద్ మణికొండలో అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి, హౌస్ అరెస్టులు. ఇక గీళ్ళు మాట్లాడితే మేము ఏడనుకుంటా కూర్చున్నామన్నా 10 ఏళ్లలో పట్టుమని 10 మందికి రేషన్ కార్డులు ఇవ్వలే 10 సార్లు సర్వే చేసి ఇవాళ మేము ఇస్తున్నామండి 13 నిన్న మొన్న కాదండి హర్షవర్ధన్ నిన్న జరిగిన ఆందోళనల వెనక బీఆర్ఎస్ ఉందంటారా లేక వాళ్ళు ఏమైనా రెచ్చగొడుతున్నారా ప్రజల్ని? నేను రెచ్చగొడుతున్నానని అభాండం వేయను, కానీ ఆబ్వియస్లీ ఎక్కడైనా 10 మంది గుమిగూడినప్పుడు భేదాభిప్రాయాల వల్ల ముందు కోపం వస్తుంది, తర్వాత దాడులు జరుగుతాయి. ఆ దాడుల వెనుక టీఆర్ఎస్ ఉన్నారా లేదా అనే పచ్చి రాజకీయ ఆరోపణలు చేయను, కానీ ప్రభుత్వమే ముందస్తుగా అక్కడికి జమైనటువంటి ప్రజల్లో ఎటువంటి కొట్లాటలు ఉండకూడదని పోలీసులు అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మరి పోలీసులు ఏం చేయాలి? సెక్రటరియట్ వచ్చి కూర్చొని సంతకాలు చేయాలా? పోలీసులు అనేదే శాంతి భద్రతల కోసం వాళ్ళు కాపలా ఉంటారు, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నేను ఇంత పచ్చి ఉదాహరణ చెప్పిన లక్షల మంది భక్తులు పోయేటోళ్ళు కూడా దేవుని మీద ప్రేమతోనే పోతారు, కానీ అక్కడ ఎక్కువ మంది గుమిగూడతారు కాబట్టి పోలీసులు ఇక్కడ ఉంటారు లైన్ దగ్గర కానీ మంది ఉన్న దగ్గర కానీ. అది క్యాజువల్ గా అవుతున్నటువంటి తంతు, దానికి ఇక పోలీసులను పెట్టిండ్రు, దాడులు జరుగుతాయనే భయం ఏంటి? మల్లాయాదవ్ గారు
ఇప్పుడు బందోబస్తుకు పోయిన పోలీసు వాళ్ళు నిన్న ఎట్లా ప్రవర్తించారు ప్రజల మీద సామాన్యుల మీద అనేది అనేక రకమైన వీడియో క్లిప్పింగ్స్ కూడా వచ్చినాయి. ఆ అనుభవించిన వాళ్ళు ప్రజలు ఏం చెప్తారో రేపు దానికి తగ్గన సమాధానం ప్రజలే చెప్తారు. మేమేమంటున్నామంటే ఈ రోజు గోడ కట్టినట్టు చెప్తున్నాడు హర్షన్న. ఓకే, బాగానే ఉంది, చెప్పడంలో బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పి ఇవాళ ప్రజల్ని తెలంగాణ వాళ్ళని మోసం చేసి ఈయన మీకు సంవత్సర కాలం అయింది. నిజంగా నిర్దిష్టమైన అభిప్రాయం మిస్యూజ్ అవుతుంది, రైతు బంధు లేఅవుట్లు ఉన్నాయి, బీళ్లు ఉన్నాయి అని అంటే ఆ రోజు తీసుకున్నది కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అదే రకంగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా హర్షన్న కూడా ఉన్నాడు. మరి వాళ్ళందరూ కూడా మాకు బీళ్లు ఉన్నాయి వెంచర్ చేసామని చెప్పి ఎవరు రిటర్న్ చేయలేదు. వాళ్ళు కూడా వాడుకున్నారు, తీసుకున్నారు. మేమేమంటున్నాం అంటే మీకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, మీకు దేని మీద ఒక అభిప్రాయం ఉంది. ఈ సంవత్సర కాలంగా 2 పంటల పైసలు రైతు బంధు పెట్టుబడి కోసం చిన్న సన్నకారు రైతుకు ఉపయోగపడేటివి ఎగ్గొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటి మీద ఎప్పటికప్పుడు ఒకవేళ మీరు 5 రోజులలోనే ఈ రకంగా స్క్రూటినీ చేయగలుగుతాం అనుకుంటే ఈ సంవత్సర కాలం ఎందుకు కాలయాపన చేయాల్సి వచ్చింది? ఈ పంటకు కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేకుండా రైతులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎన్ని ఎకరాలకు ఇస్తారో మీరు ఒక సబ్ కమిటీ అన్నారు. ఆ సబ్ కమిటీ పేరు మీద కాలయాపన జరిగింది తప్ప ఇంతవరకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. ఏ పంటలు వేసేటోళ్ళకి ఇస్తారో తెలియదు. ఎన్ని పంటలు మామూలుగా 2 పంటలు వేసేటోళ్ళకి ఇస్తారా, 1 పంటకే ఇస్తారా, తోటలకు ఇస్తారా, కూరగాయలకు ఇస్తారా, మామూలుగా ఏ పంట వేయకుండా ఉన్న వేస్ట్ ల్యాండ్ కూడా ఇస్తారా లేదా అనేది ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఇంతవరకు మీ సబ్ కమిటీ ద్వారా ప్రజలకి రైతులకి ఇంతవరకు చేదింది లేదు. ఇవాళ అడావుడి చేసుకుంటా ఈ 5 రోజులలో సాయంత్రం వరకు 25వ తారీఖు సాయంత్రం వరకు అయిపోతుంది, 26వ తారీఖు నుంచి వేస్తారు అని చెప్పానంటే ఇది ఎంతవరకు విశ్వసనీయదగ్గ విషయం అనేది మీరు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి, చూసేటువంటి ప్రజలు కూడా చెప్తారు. మేము ఏమంటున్నామంటే ఈ రోజు రేషన్ కార్డులలో మామూలుగా మీరు ఎన్ని ఇచ్చిరు, ఆ ఇచ్చిన వాళ్ళలో అర్హులు ఎంతమంది, ఈ వైఫల్యం ఎక్కడ చెందింది, అధికారుల మీద పర్యవేక్షణ ఎక్కడుంది? ఏ గ్రామంలో చూసినా కానీ అక్కడో ఇక్కడో ఏయో చిన్న చిన్న తప్పుల తడగా ఒకళ్ళకో ఇద్దరికో ఏదైనా మామూలుగా ధనికులకో పొలాలు ఉన్న వాళ్ళకో అర్హులైన వాళ్ళకో కాకుండా అనర్హులకో వచ్చిందంటే అది వేరే విషయం. అన్ని గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రేషన్ కార్డులలో కేవలం అర్హులకు కాకుండా అనర్హులకే వచ్చినాయి అనేది నిర్దిష్టమైన అభిప్రాయం, నిర్దిష్టమైన అక్కడ ఉన్న వాస్తవం. నిన్న మామూలుగా జరిగిన వాస్తవం కూడా చెప్తాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? ఏ గ్రామ సభలు ఉత్తుతే దీంట్లో పెద్ద అయ్యేది లేదు, పోయేది లేదు, ఉత్తగేదు చేస్తారు, మీరు ఎవరికైతే సంతకాలు పెడతారో వాళ్ళకే ఇస్తాం, డిపిఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం, కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం, మీరు చేసిందే ఫైనల్ అని చెప్పిండ్రు. అది ఓపెన్ గా నిన్న మధ్యాహ్నం నుంచి ప్రజలకు అందరూ కూడా చేరుకున్నది. మేము ఇవాళ జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు వారేదో చెప్పిరని కాదు, ఈ రోజు జరిగింది కూడా రేషన్ కార్డు విషయంలో జరిగింది కూడా అదే. అధికారుల దగ్గర పర్యవేక్షణ లేదు, మీరు ఏ రకంగా చేయాలి ఏందనేది ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలతో ప్రభుత్వం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకు దోచిన విధంగా వాళ్ళు చేసిరు. స్థానిక నాయకత్వం నాయకుల జోక్యం వల్ల వాళ్ళు ఎవరెవరైతే టిక్కులు పెట్టారో వాళ్ళకే అయింది. అంటే స్థానిక నాయకులు కాదు మీరు చెప్తున్నట్టు మల్లాయాదవ్ గారు, అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకు అక్కడ చెప్పిన ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళకే ఎంపిక చేసే అవకాశం ఉందంటారా? నిన్న ఎమ్మెల్యే మాట్లాడిన కామెంట్ బట్టి చూస్తే ఇప్పటి వరకు జరిగింది అయితే రేషన్ కార్డు జారీ విషయంలో అదే జరిగింది. మెజారిటీగా 90% మెజారిటీగా ఓన్లీ అనర్హులకే వచ్చినాయి. అది ఒక గ్రామంలో 2 గ్రామాల్లో మిస్యూజ్ అయ్యో ఏదో బై మిస్టేక్ వచ్చిందంటే అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇప్పటి వరకు గ్రామాలకి చేరిన రేషన్ కార్డులు, ఆల్రెడీ ప్రభుత్వం నుంచి చేరిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపుగా 10% కూడా అర్హులు లేరు. ప్రతి గ్రామానికి 30-40 మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే 50 నుంచి 60 రేషన్ కార్డులు. అది తప్పుల తడుగా ఉంది అని చెప్పి లిస్టు రిలీజ్ చేసిన తర్వాత సామాన్యులు ఆందోళన చెందిన తర్వాత ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మామూలుగా పౌర సరఫరాల శాఖ మంత్రి అనౌన్స్ చేస్తాడు. ఇది నిరంతర ప్రక్రియ అయితే ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నారు? మరి నిరంతర ప్రక్రియ అయితే సంవత్సర కాలం నుంచి తీసుకొని ఎట్లా అది ఏదో ఒక రోజు అయితే మొదలు పెట్టాలి కదా. అంటే ఒకటండి మల్లాయాదవ్ గారు, మీరు ఇదంతా ఒక అంటే ఒక అవగాహనతోనో లేకపోతే అధికారుల పర్యవేక్షణలో జరగట్లేదు. పాలనను గాలి కుదిలేసి ప్రజల్ని గాలి కుదిలేసి ఈ రోజు వాళ్ళు కేవలం ప్రభుత్వం నడపడానికి దేనికి నడుపుతున్నారు అనేది ప్రజలే చర్చించుకుంటున్నారు. దీన్ని మామూలుగా నేను కూడా ఇంకా ఇంతకంటే మించి మాట్లాడటం బాగుండదు. కానీ ఇప్పుడు వేదికల మీదనో ఈ టీవీ ఛానళ్లలోనో హర్షవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మందిని గోడ కట్టినట్టు మాట్లాడుతున్నారు, మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్యుడు ఏమవుతుంది ఏంటి అనేది వాస్తవం గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే ప్రజలు ఆగ్రహాన్ని వెలబుచ్చుతున్నారో వాళ్ళు
వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా ఈ రోజు జరుగుతున్న ప్రభుత్వ వైఫల్యం మీద తిరుగుబాటు అంటే ఒకటి మలయాద గారు మీరు నిన్న నాకు తెలిసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కొన్ని ట్వీట్లు చేశారు. ఆ పోలీసులు బందోబస్తు చూసారా? అసలు గ్రామాల్లోకి కాంగ్రెస్ నేతలు పోలీసులు లేని వెళ్ళలేని పరిస్థితి, ఈరోజు అధికారులు కూడా పోలీసులు లేని వెళ్ళలేని పరిస్థితి అనేది హర్షవర్ధన్ గారు చెప్పారు కదా. ఇప్పుడు ఒక అధికారులు ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఒక గ్రామంలో కామన్గా కానిస్టేబుల్ పోలీసులు ఉంటారు. బందోబస్తు ఉండటం దాన్ని కూడా మీరు ప్రచారం చేశారు కదా. అది కాదన్నా, నేను బందోబస్తు సహజంగా ఎవరైనా ఒక స్థాయి నాయకుడు పోతున్నప్పుడు, అధికారులు పోతున్నప్పుడు బందోబస్తు అనేది పోలీసు యంత్రాంగాన్ని మోహరిస్తారు. అది కామన్ గా జరిగే ప్రక్రియ. కానీ వాళ్ళు లేకపోతే కనీసం ప్రయాణం చేసే పరిస్థితి లేదు. వాళ్ళు కంట్రోల్ చేస్తే తప్ప ముందు జనాలు సామాన్యులు తీసుకుపోతే తప్ప పరిస్థితి లేదు. మల్లయ్య గారు ఇవాళ మీరు ఒకటి గమనించాలి. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన వెంబడే మీ సేవల ద్వారా అప్లికేషన్స్ తీసుకుంది గతంలోనే. ఇప్పుడు పెడుతున్న గ్రామ సభల్లో ఏంటంటే ఆ రోజు ఎవరైతే అప్లికెంట్స్ ఉండి మిస్ అయినరో వాళ్ళ కోసం మాత్రమే తీసుకుంటున్నది. ఉన్న పలంగా రాష్ట్రంలో ఉన్న కార్డులు అన్నా, కార్డులు ఆ కార్డులు కూడా మీ సేవలో అప్లై చేసిన, ఇంకో దాంట్లో అప్లై చేసినవి అయితే అనర్హులకు ఎందుకు వచ్చినాయి? అర్హులకు రావాలి కదా. అనర్హుల కోసమే మిస్యూ అనే ప్రోగ్రాం కింద ఇలా గ్రామ సభల్లో అధికారులు ఫిల్టర్ చేసి తీసుకుంటున్నారు అన్న. ఏమంటున్నా ఆచారన్న మామూలుగా బీజేపీ వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసి మధ్యంతర ఎన్నికలో మామూలుగా ఈ 1 నేషన్ 1 ఓట్ అని అంటున్నారు కదా, అటువంటి ఒకవేళ తీసుకురాకపోతే 4 సంవత్సరాల కాలం వ్యవధి. హర్షవర్ధన్ గారు నిన్న ఏం జరిగిందంటే, సరే మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలిసి కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు చదివారు అధికారులు. తర్వాత అలాంటి రేషన్ కార్డులు అవి ఉంటాయి చూసారా, అవి చదివారు కొన్ని పేర్లు. ఇలాంటివి చదవడంతో కదా అక్కడ గొడవ అయింది. అంటే వీళ్ళు సరిగ్గా అధికారులు సరిగ్గా చేయట్లేదా ఏంటి అని. ఎందుకు అంటే దీనివల్ల మీ పైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా, నెగిటివ్ వస్తుంది కదా. ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసే అవకాశం కనబడుతుంది, పాలయ్యే అవకాశం కనబడుతుంది కదా. ఎందుకు ఈ రకంగా పారదర్శకంగా లేదు? మంత్రులు కనీసం ఒక పర్యవేక్షణ లేదు. మంత్రులు చూసాము నేను, కొంతమంది మంత్రులు వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, అంటే మంత్రులు కూడా కనీసం అక్కడ అంటే ప్రజలకు ఒక నచ్చజెప్పే విధంగా, లేకుంటే ప్రజలతో మాట్లాడే విధంగా కూడా ఎవరు చేయట్లేదు అనేది ఈరోజు విమర్శలు వస్తున్నాయి. ఖాళీకి వదిలేశారు పాలన అనేది. రైట్. ఆచార్య గారు ఇంకా నాకు తెలిసి నేను ఇంతకుముందు చెప్పి కేవలం 3,000 గ్రామాలనే ఈ రకమైన ఆందోళనలు కొనసాగితే ఇంకా 7,000 గ్రామాలు గ్రామ సభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నాకు ఒక బాధ అనిపించింది ఏంటంటే, హర్షవర్ధన్ గారు మాట్లాడినప్పుడు గ్రామాలలో తెల్ల బట్టలు వేసుకొని చోట పోట పనికి వాళ్ళ లీడర్లు ఉంటారు అని అన్నాడు. నిజంగా మేము అనేది ఏంటంటే, ఇలా చోటా మోటా లీడర్లే మీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్యమైన కారణం భూమిక పోషించింది. ఎందుకంటే గ్రామాలలో ఈ ఆచరణకు టాపిక్ లేక డైవర్ట్ చేస్తున్నాయి. అట్లా అనలే పనికి మాలలో అది కానీ గ్రామాల్లో ఉండే లీడర్లు ఉంటారు కదా అని చెప్తున్నా అంతే. సరే, గ్రామాలలో లీడర్లు ఉండరాని నువ్వు అంత మంచిగా అంటే నేను గౌరవిస్తా. ఒకసారి రికార్డు తీసి మీరు వినండి అన్న, దాని కొనసాగింపుగా మేము కూడా గతంలో ఉండొచ్చు. మీరు నిజంగా కూడా గ్రామాలలో అట్లా పొలిటికల్ లీడర్ చేసి వచ్చి ఉంటే బాగుండు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసి మంచిగా ఎమ్మెల్సీకి నిలబడి గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా చేస్తున్నావు ఒక్క మాట, నేను అది ఏమన్నా ఉండని నీ స్థాయి లాంటివనుకో నా స్థాయి లాంటివనుకో రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఫరక్ పడేది లేదు. దాని బాధ దాని నొప్పి నీకు తెలియదు, నాకు తెలియదు. రేషన్ కార్డు లేకపోతే ఏం జరుగుతుందో సామాన్య మానవునికి తెలుసు. ఆ బాధ 10 ఏండ్ల నుంచి రేషన్ కార్డు రాకుండా ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు 1 ఇయర్ అయిందో నేను ఇబ్బంది పెట్టిరని నేను అంటలేను, కానీ కొంత కాలయాపన దాని మీద దృష్టి పెట్టలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రేషన్ కార్డు అవసరం లేదు, ఎమ్మెల్యేలకు అవసరం లేదు, లీడర్లకు మాలాంటి లీడర్లకు అవసరం లేదు. దాని విలువ మనకు తెలియదు. కానీ రేషన్ కార్డు లేనోనికి పేదోనికి దాని విలువ ఏందో తెలుసు. అది ప్రభుత్వ ఉద్యోగం కన్నా గొప్పది. రేషన్ కార్డు లేనోనికి 1 కోటి రూపాయల లోన్ వచ్చిన దానికంటే గొప్పది. రేషన్ కార్డు లేనున్నటువంటి పేదవానికి ఎక్కడ పోయినా నీకు రేషన్ కార్డు ఉందా అంటే లేదంటే మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరకు పోయి రాపించుకొచ్చి అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరకు పోయి అక్కడికి వెళ్ళి ఎంపీ దగ్గరకు పోయి
ఆరోగ్యశ్రీ చూయించుకునే దౌర్భాగ్యం మీకు తెలియదు. కాదు ఆచార్య గారు, మీరు సరే మీరే అన్నారు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉండే కనీసం రేషన్ కార్డు కూడా నోచుకోలేని పరిస్థితి ఉండే అనే విధంగా మీరు కామెంట్ చేసినప్పుడు, సరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా రాష్ట్రం ఏ రకంగా ఉన్నా, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని చేస్తుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారని. ఒక్క మాట, ఒకటే రోజుల రాష్ట్రమంతా కులగణన చేసిండ్రు, ఎవరికొరికి ఏం ఆస్తులు ఉన్నాయి, ఏమేం చేసిండ్రు అనేది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ఒక్కటే రోజున చేస్తే మహారాష్ట్ర, బొంబాయి, పూనా ఎక్కడెక్కడికెళ్ళో కూలిపోయినోళ్ళు, కోవకోయినోళ్ళు, పొట్ట చేతిలో పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా రిటర్న్ వచ్చి అనేక మంది తమ యొక్క ఉనికిని రాయించుకోకపోతే మొత్తం ఆస్తులు పోతాయి, ఇది పోతామని భయపెట్టిస్తే ఎంతమంది ప్రాణాలు పోయినో మీకు తెలుసు ఒక్కటే రోజుల. ఇవాళ రేషన్ కార్డు ఇవ్వనీకే సంవత్సర కాలం. నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ రేషన్ కార్డు ఇవ్వాలని ఇంట్రెస్టే ఉంటే ఎంఆర్ఓలకు చెప్పి ఎవరెవరికి నిజమైన లబ్ధిదారులు లేరో దరఖాస్తులు తీసుకొని మీరు ఇమీడియట్లీ ఓ వారం రోజులు 10 రోజులలో మీరు లిస్ట్ బోర్డు మీద ఏరి, గ్రామ పంచాయతీ కాడ ఏరి, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఏరి, ఎవరైనా వ్యతిరేకించడం ఒక ఎంఆర్ఓ కింద 20 ఊర్లు ఉంటాయి అవరేజ్ గా, కానీ అలా విలేజ్ సెక్రటరీకి, పంచాయత్ సెక్రటరీకి అప్పచెప్పారన్న మా ప్రభుత్వం. మైక్రో ఏమంటున్నా, నువ్వు పంచాయత్ సెక్రటరీకి అప్పచెప్తే ఒకటే రోజులు అయిపోతుంది. అదే జరుగుతుంది మరి. అలా 4 రోజులు సమయం తీసుకున్నారు ఆచార్య. 13 నెలలు 4 రోజులు ఆధ్వర్యంలో 4 అధికారులు. నువ్వు ఇవాళ చేసేదాన్ని నేను వ్యతిరేకిస్తలేను హర్షవర్ధన్, నేను ఇవాళ చేసేదాన్ని వ్యతిరేకిస్తలేను. ఎందుకు 13 నెలల సంధి నువ్వు దీని మీద దృష్టి పెట్టలే? నీ కడుపు నొప్పి ఆచార్య గారు నాకు అర్థం కాదు, మీరు 13 నెలలు అంటున్నారు. ఒక నిమిషం హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ ఒక పాయింట్ ఇక్కడ కాదు. ఆచార్య గారు హర్షవర్ధన్ గారు మీదికి పెట్టి నీ అన్యాయాలకు కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కాదు ఆచార్య గారు, మీరేమంటున్నారు ఆచార్య గారు? ఆచార్య రేషన్ కార్డు ఇవ్వనట్టు కాదు ఆచార్య, మీరు ఏమంటారు? 13 నెలల నుంచి మీరు ఏం పని చేశారు అంటున్నారు. 13 నెలల నుంచి చూస్తే అక్కడ 6 నెలలు ఎలక్షన్ల కోటే ఉండే కదా. ఎలక్షన్ల తర్వాత ఇచ్చిన పథకాలు చేస్తున్నారు కదా. ఏం సంబంధం అండి? ఎంక్వైరీలు చేసుకోనికే పడుతుందా? నువ్వు హర్షవర్ధన్ అన్న నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నాకు వినపడితే నేను మళ్ళీ దానికి జవాబు ఇస్తా. ఇది పేదోని బాధనే అంత హేళనగా మీరు ఆలోచన చేయకూడదు. నా బాధ ఏంటంటే, మీరు అన్నట్లు ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్లు వచ్చినా లేకపోతే ఏ ఎలక్షన్లు వచ్చినా నీవు ఒకసారి ప్రాసెస్ మొదలు పెట్టినాక, రేషన్ కార్డు ఉందా లేదా ఇవ్వాలా అనేది మొదలు పెట్టినాక ఆ అధికారులు చేసేటువంటి ప్రక్రియకు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోరండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండదు. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఏమేమి ప్రక్రియ చేయాలో చేసి ఎలక్షన్ అయిపోయినాక నువ్వు ఎవరెవరికి ఇస్తే అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ఇంపార్టెన్స్ ని గుర్తిస్తలేరు. దీన్ని ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒక కొంత బెనిఫిట్ రావాలంటే ఊరికి ఒక 50 కార్డులు ఇచ్చినాం, 30 కార్డులు ఇచ్చినాం, ఆ 30 ఓట్లు మాకు వస్తాయి అనేది ఒక ఆలోచనతోటి. అంటే నేను ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది అని అంటలేను, ఆనాడు కానీ ఏనాడు కానీ ఈ ఆలోచన ధోరణి ఇది ఆహారానికి సంబంధించినటువంటి అంశం. తన యొక్క బీదరికానికి చిహ్నంగా ఇచ్చేటువంటి కార్డు ఇది. అవును, వాస్తవం. నిన్న చూశాను పెద్ద అన్నది కరెక్టే ఆచార్య గారు. ఇప్పుడు రేషన్ కార్డు అనేది పేదోళ్లకు ఎంత వరం అనేది. ఎందుకంటే నేను పెద్దపల్లిలో చూశాను, నిన్న పెద్దపల్లిలో చూశాను. పెద్దపల్లి ఒక ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి వచ్చిండు, రాజకీయ నాయకుడు అయింది. అలా నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయం చేసిన. నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు రేషన్ కార్డులతోటే రాజకీయం మొదలు పెట్టిన. రేషన్ కార్డు లేని వాళ్ళని తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా చేస్తే, 100 మందిని తీసుకుపోయి ధర్నా చేస్తే 99 మందికి అప్పుడు పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిరండి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అది టీడీపీ ప్రభుత్వం ఉన్నది. ఎవరు దీని గురించి ముఖ్యమంత్రుల దాకా కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది కదండి. ఇప్పుడు ఆచార్య గారు, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అందరికీ అలాంటి పేదవాళ్ళకి కావాలనే ఈ రోజు రేషన్ కార్డులు ఇస్తుంది. కానీ నిన్న చూసాము రేషన్ కార్డు కోసం ఒక మహిళ పాపం కాలు పట్టుకుంటుంది అధికారులను. నాకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వండి అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో చూడండి సార్. ఒక ఇల్లు వచ్చినోడు ఎంత ఆనందపడతాడో, ఒక రేషన్ కార్డు వచ్చినోడు ఎంత ఆనందపడతాడో
అది ప్రాక్టికల్ గా మనము తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గరికి పోయి కార్డు ఇప్పించినప్పుడు 20 ఏళ్ళైనా కూడా గుర్తు పెట్టుకుంటాడు పేదోడు. ఆచార్య గారు, ఇప్పుడు ఈ గ్రామ సభల్లో ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకంగా జరుగుతుందంటారా, జరగట్లేదంటారా? జరా కొంత ఏమైపోయిందంటే, నేను చెప్తున్నా చేయడం మంచిదే, లబ్ధిదారులను చేయడం ఇక రకరకాలు చేయడం, కానీ అది తక్కువ సమయంలో లేనటువంటి వాళ్ళు అందరు రావటము, అక్కడ నాకు వస్తుందో రాదో లేటర్ రాపిస్తాను ఓరి మీద ఓరు పడి, అది ఇంత ఇది ఏదో హంబక్ డంబక్ దాన్ని చేయడం అంత సమంజసం కాదు. మీరు అన్నారు విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఓలు. ఇప్పుడు మీరు తప్పు చేయొద్దు, ఎవరికైతే లేదో వాళ్ళ పేర్లు ఎంతనో రాసుకొని రానంటే ఒక విలేజ్ లా 50 మందో 100 మందో ఉంటారండి రేషన్ కార్డు లేని వాళ్ళు. ఆ 100 మంది పేర్లు ఇల్లు తిరిగి వాళ్ళ ఇల్లు చూసి ఆయన స్థితిగతులు చూసి రేషన్ కార్డు లేకపోతే విఆర్ఓ అక్కడనే ఐడెంటిఫై చేసి ఆయన ఒక లిస్ట్ చేసేస్తే ఇది ఒక రేషన్ కార్డే కాదు. ఈ రోజు గ్రామ సభలు పెట్టింది రేషన్ కార్డులది కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రాసుకుంటా. నేనేమంటా ఈ రోజు మాట అండి, నేను హర్షవర్ధన్ ఉన్నాడు, మల్లాన్ని ఉన్నాడు, నా బాధ ఏంటంటే ఒక మాట అండి, నేను ఇలా 5 లక్షలు 6 లక్షలు ఇందిరమ్మ ఇల్లు అనేటాలకు కొంత హెవీ అమౌంట్ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దాని ప్రక్రియని డే బై డే కాలయాపన చేయాలి. కొద్దిమంది లబ్ధిదారులు ఇప్పుడు ఒక అసెంబ్లీకి 3000 ఇంట్లో ఎంతనో ఇస్తున్నారు, అవి డివైడ్ చేసుకుంటా ఏ ఊరికి ఆ ఎమ్మెల్యే ఇష్టంతో ఏ ఊరికి ఆయనకి ఓట్లు వచ్చిన దాన్ని బట్టి ఆయన ఎక్కుతాను ఎక్కువ అవుతాను తక్కువ. ఇవన్నీ నా ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయలు ఒక ఇల్లుకు ఇవ్వనీకి రెడీలు ఉండదు. ఇవాళ ఏ ప్రభుత్వం పోయి అడిగినా కూడా ఇల్లు ఇవ్వద్దనే ఉద్దేశం లేదు, చేస్తున్నది. ఎందుకంటే మన పక్కన జగన్ గవర్నమెంట్ ఉన్నా కూడా 7 నుంచి 10 లక్షల ఇండ్లు వచ్చినాయండి. సమయం లేదు ఆచార్య గారు, మీరు అనేది కరెక్ట్. నేను ఒక పాయింట్ అడతా. ఈ రోజు శబరి పోతుంటే నేషనల్ హైవే రోడ్ ఎంబడి పోతుంటే మీరు ఒకసారి ఇప్పుడు ఈ బెంగళూరు హైవే ఎంబడి వెళ్ళండి, ఎక్కడ చూసినా రోడ్ల పక్కల గుట్టల మీద కూడా ఇండ్లు అయిపోయినాయండి, మొత్తం సింగిల్ బెడ్రూమ్లు. ఎందుకంటే 2 లక్షలు ఇవ్వడం, ఆ గవర్నమెంట్ కూడా 50,000 ఇవ్వడం, 2.5 లక్షలలో వాళ్ళు కట్టుకున్నారండి. నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ కూడా మీరు ఇండ్లు లేనటువంటి వాళ్ళందరి 100 రాని 200 రానండి. ఎంతవరకు జరుగుతుందో నేను ఏమంటా ఆచార్య గారు, చూద్దాము. నేను ఏమంటా, సరే ఇంకా మనం సంబంధించి డిస్కషన్స్ ఇంకా కంటిన్యూ చేద్దాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తుందో కాంగ్రెస్ సర్కార్ పైన ఈ నిన్నటి నుంచి, బీఆర్ఎస్ పార్టీకి అసలు హక్కు ఉందా, అర్హత ఉందా విమర్శలు చేయాలి? ఎందుకంటే వీళ్ళు గత 10 ఏళ్ళలో ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ రోజు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళే చేసి ఉంటే ఈ రోజు వీళ్ళకి ఈ అవకాశం ఇచ్చేది కాదు. మాట చెప్తే హక్కు ఉంటుందండి. మేము అప్పుడు ఇవ్వలేకపోయినాం, మాకు బుద్ధి లేకున్నది, ఇవ్వలేకపోయినాం, మేము ఏదో కొద్దిగా ఇచ్చినాం. అప్పుడు అంటారు కదా 2%, 3%, 10% వాళ్ళ లెక్కల మేము ఏదో నిజమైన లబ్ధిదారులని నిజంగా కార్డులు ఇవ్వలేకపోయినాం, మా తప్పయింది. ఇప్పుడు ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం అని అంటే కొట్లాడొచ్చండి. ఓకే, వాళ్ళు నరకం చూపించారండి రేషన్ కార్డు ఇవ్వలేక. ఏంటి కూడా తెలుసు, ఒక్కొక్క ఊర్లలో పోలేకపోయిండు, తన ఎమ్మెల్యే కూడా ఓ రేషన్ కార్డు ఇవ్వలేకపోయిండు, ఎమ్మెల్యే ఉండి కూడా ఇప్పియలేకపోయిండు నిజమైన లబ్ధిదారులకు. ముఖ్యమంత్రి చెప్తేనే ఇవ్వాలి. అంటే గతంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి జాగీర్ ఉన్నట్టు ఆయన చెప్తేనే ఇవ్వాలి రేషన్ కార్డు. ఏందండి ఇది? సో అందుకనే కదా ఈ రోజు ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి? ప్రజాపాలనలో ఇవన్నీ చేస్తున్నారు. ఎమ్మెల్యే డైలీ ప్రజలలో ఉంటాడు కాబట్టి వచ్చి దరఖాస్తులు ఇస్తారు. ఆయనకు తెలుసు రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలో, ముఖ్యమంత్రికి తెలియదండి రేషన్ కార్డుల గురించి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికంగా పనిచేసే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళకి అడుగుతారండి రేషన్ కార్డుల గురించి. రైట్. హర్షవర్ధన్ గారు, చివరిగా ఏం చెప్తారు? ఈ యొక్క గ్రామ సభల్లో పారదర్శకంగా జరుగుతుంది అంటారా, లేక మీ పైన కూడా గతంలో ఏదైతే విమర్శలు జరిగాయి వీళ్ళపైన ఈ రకంగా ఉండే అవకాశం? వాస్తవంగా అయితే నేను చెప్తున్నా అండి, లబ్ధిదారులు పోతున్నారు, అడుగుతున్నారు, రాపించుకుంటున్నారు. కొంతమందికి ఇంకా అవేర్నెస్ లేదు, వాళ్ళు పోతలేరు. వాళ్ళు ఏదో పొద్దున్న లేస్తే కూలికోవాలి, ఓ తాడ బాండెడ్ లేబర్ లేక జీతాలు ఉన్నారు, వాళ్ళకి అది ఇంకా విషయాలు తెలియదు. ఇంకా ఎక్కువ ప్రచారం చేసి బాగా గ్లోబల్ ప్రచారం చేయాలండి. బాండెడ్ అయి ఉంటాడు. ఎమ్మెల్యే కూడా ఒకటి చెప్పారు, లేదు ఇది ఓన్లీ ఉత్తద ఇదంతా ఏముండదు, కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఇలాంటి మెసేజ్లు వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు ప్రభుత్వానికి అన్న. ఇప్పుడు ఇక్కడ ఈ 4 పథకాలు కూడా కలెక్టర్లు సుప్రీం, కలెక్టర్ల యొక్క అధికారాలతోనే నడుస్తున్నాయి. సరే, ఎమ్మెల్యేలు ఎక్కడంటే ఏదైనా లబ్ధిదారుడు నిజంగా అర్హుడై ఉండి
ఆయన పేరు అక్కడ ఎక్కడైనా మిస్ అయితే ఎమ్మెల్యేల సూచనల మేరకు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనే ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన సూచన మేరకు ఇక్కడక్కడ ఎంపీలు కానీ ఎవరైనా సరే సూచన మేరకు కలెక్టర్లు వెరిఫై చేసి నిజంగానే అరే పొరపాటు జరిగిందంటే మళ్ళీ యాడ్ చేసే అధికారం కూడా కలెక్టర్లకే ఉంది. ఆ క్రమంలో ఎందుకంటే అక్కడ మల్లయ్య గారు ఎమ్మెల్యేగా చేసిండ్రు, ఆచారణ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలతో మమేకమైన వ్యక్తి. ఆయన కూడా ఎన్నోసార్లు పొరపాట్లను రాటిఫై చేసి సర్దుబాటు చేయించినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఆల్మోస్ట్ 3 నెలల కిందనే వేసిండ్రు, లబ్ధిదారులను గుర్తించిండ్రు. అది కాదు పార్టీ పరంగానే అనుకుంటారని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, ఈ గృహ నిర్మాణాలు అంటే ఈ రేషన్ కార్డులు కానీ అన్ని ఆల్రెడీ లిస్ట్ అవుట్స్ అయినాయన్న కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. కానీ అవి ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం మేము ఈ 4 రోజులు. గ్రామ సభలు అనేది ఇగో ఈయన దరఖాస్తు చేసుకున్నాడు, ఈయన అర్హుడా కాదా అని పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆ గ్రామం నుంచి మేము నేరుగా అర్హుడు ఉన్నాడని అందరూ ఆమోదం తీసుకోవడానికే పెట్టినటువంటి సభలు. దీనికి అఫీషియలే నడుస్తుంది. ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక్కొక్క పథకానికి ఒక అధికారి, ఆ అధికారికి ఒక అసిస్టెంట్, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కాంప్లైంట్స్ ఉన్నా రాసుకోవడానికి. ఇంత మైక్రో లెవెల్లో, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. పోనీ ఇష్టం ఉన్నా అక్కడ అనుకూలంగా లేదు పరిస్థితి. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది, ఇన్ని అప్పులైన మాత్రమే. సమతుల్యత, ఇక్కడ ఆర్థిక సమతుల్యత చెప్తాను. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్, 3 కోట్ల ఆదాయం వచ్చడానికి 3 లక్షల రైతు బంధు, ఏ ఆదాయం లేనికి 3,000 కూడా రాలేదు రైతు బంధు. కాబట్టి ఇలా అస్సలైనకే ఇవ్వాలి అన్ని స్కీములు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. సరే ఆబ్వియస్లీ ప్రతిపక్షాలలో ఎక్కడో దగ్గర కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలో తప్పు దొరలకుండా ఉండదు. ఇద్దరు మనుషులు ఉంటేనే కొట్లాడుకుంటారు. సేపు భావజాలం నచ్చక వాగ్వివాదం మొదలై దీపాలు అడుగునే వరకు వస్తుంది. గ్రామాల్లో అందరూ ఉన్నప్పుడు సామాన్ అన్నది. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాము. ఇంకా సమయం ఉంది కదా, చూద్దాం ఏం జరగదు. థ్యాంక్ యూ అండి. చర్చల పాలన హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, అదేవిధంగా ఆచార్య గారికి చర్చల పాలన మీద ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు నిన్న నుంచి అధికారులు. మరి ఇంకొక 3 రోజుల సమయం ఉంది కాబట్టి దాదాపు 12,000 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ నిన్న 3,000 వరకు నిన్న గ్రామ సభలు నిర్వహించారు. అక్కడక్కడ ఆందోళనలు అవి కొనసాగాయి. ఎందుకంటే సరైన లబ్ధిదారులను ఎంపిక చేయట్లేదు అనే విధంగా నిరసనలు వెలువెత్తాయి. సో పోలీసులతో పాటు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి. సో ఈ 2 రోజులైనా సరే ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏం జరగబోతుందో చూద్దాం. మరి ఈ రోజు నుంచి 2 రోజులు ఉంది కాబట్టి మరి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారా లేదా? ఎందుకంటే ఒకవేళ పేర్లు మిస్ అయినా కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు దరఖాస్తు తీసుకొని మీ అందరికీ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా నిజమైన లబ్ధి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ పేర్లు మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు అధికారులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి కేవలం ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు అనేది ఆరోపణలు ఉందో, ఇది ఎంతవరకు వాస్తవం ఏంటనేది రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.